హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరాగ రుచులు. ఇవాల్టి స్పెషల్ ఆంధ్ర స్టైల్‌లో వంకాయ పచ్చిపులుసు. ఈ వంకాయ పచ్చిపులుసు పుల్ల పుల్లగా, కారం కారంగా భలే బావుంటుంది. నోటికి రుచిగా తినాలి అని అనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 మినిట్స్‌లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని పులుపు కోసం ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని అరగంట ముందు నానబెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న వంకాయలను స్టవ్ మీద పెట్టి కాల్చుకోవాలి. ఈ పచ్చి పులుసుకి నల్ల వంకాయల కన్నా తెల్ల వంకాయలు టేస్ట్ చాలా బాగుంటాయి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచి వంకాయలను అటు ఇటు తిప్పుతూ బాగా నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. వంకాయలు ఇలా నల్లగా అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి. కారానికి సరిపడినన్ని పచ్చిమిర్చిని తీసుకొని నైఫ్కి పచ్చిమిర్చిని ఇలా గుచ్చి అటు ఇటు తిప్పుతూ కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలి. వంకాయ పచ్చిమిర్చి ఇలా కాల్చి తీసుకుంటే పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా నల్లగా కాలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. వంకాయలు కొంచెం చల్లగా అయిన తర్వాత పై పొట్టుని తీసుకోవాలి. ఈ పై పొట్టు చాలా ఈజీగానే వచ్చేస్తుందండి. ఇలా 2 వంకాయలకు పై పొట్టు తీసి ముచ్చుకలు కట్ చేసుకొని వంకాయని ఇలా మధ్యలోకి కట్ చేసి పుచ్చులు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకుని ఇందులో కాల్చిన పచ్చిమిర్చిని వంకాయ ముక్కలను వేసుకొని రివర్స్లో ఒక్కసారి తిప్పితే సరిపోతుంది. యాక్చువల్గా పచ్చిమిర్చిని వంకాయని చేత్తో కానీ పప్పు గుత్తితో కానీ మెదుపుతారండి. చెయ్యి కారం మండుతుంది అని అనుకున్న వాళ్ళు ఇలా మిక్సీలో వేసి రివర్స్లో బ్లెండ్ చేస్తే సరిపోతుంది. మరీ మెత్తని పేస్ట్లా కాకుండా ఇలా కచ్చా పచ్చాగా బ్లెండ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకుని ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకొని మెత్తగా పిసికి చింతపండు రసాన్ని వంకాయ పచ్చిమిర్చి పేస్ట్లో వేసుకోవాలి. ఇలా 2-3 సార్లు చింతపండులో వాటర్ వేసి బాగా పిసికి చింతపండు రసాన్ని పేస్ట్లో వేసుకోవాలి. రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. పచ్చిపులుసు పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుందండి. చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీరను వేసుకోవాలి. అంతేనండి, చుక్క నూనె కూడా అవసరం లేకుండా సింపుల్గా టేస్టీగా 5 మినిట్స్లో ప్రిపేర్ అయిపోయే పచ్చిపులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సరగా రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.